2 లక్షలే ఉన్నాయి, కానీ నిరుద్యోగులు 40 లక్షలు 50 లక్షలు ఉన్నారు, కానీ అందరికీ కల్పించలేవు. కానీ మేమేం చేస్తున్నాం, ప్రభుత్వం మంచి ఆలోచన కూడా చేస్తుంది. ఈ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీలని దాన్ని ప్రారంభించి ఇప్పుడు తరగతులు నడుస్తున్నాయి, బ్యాచ్లు పోయినాయి. మరిచెన్నారెడ్డి దాంట్లో మానవ వనరుల అభివృద్ధి శాఖలో ఇప్పటికి కూడా ప్రతి 3 నెలలకి 4 నెలలకి నోటిఫికేషన్లు వస్తున్నాయి. వాళ్ళకు తక్షణమే ఈ ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ లో ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి, మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారా లేదా గత ముఖ్యమంత్రికి ఇలాంటి ఆలోచనలు వచ్చినాయా చెప్పండి. అదే విధంగా ఈ క్రీడాకారులు కూడా తయారు చేయ క్రీడా అంటే దాంట్లో విశ్వవిద్యాలయం అంటే అర్థమైంది ఉద్యోగ కల్పన కూడా, అందులో ఉద్యోగ కల్పన చేస్తూ ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్ లో రాణించాలని చెప్పి అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు నిరుద్యోగులే నాకు ముఖ్యం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏమంటాడు ఏ మీటింగ్ లో పోయినా. చాలా గత ప్రభుత్వం భారత రియల్ ఎస్టేట్ సమితి ఏం చేసిందంటే నాకు రియల్ ఎస్టేటే ముఖ్యం అంటే, ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు నాకు నిరుద్యోగులు విద్యార్థులే నాకు ముఖ్యం అని అంటాడు. నేను బ్రాండ్ ఎవరికంటే నిరుద్యోగులు విద్యారంగానికి, నిరుద్యోగులకు నేను వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాను నేనంటే ఆయన మీద అనవసరంగా ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో బండ అవమానపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు సబబు అండి? అదే విద్యార్థులు కొన్ని విషయాలు అడుగుతారు, మేము అడగమంటున్నాం. ఇది అడిగించే ఇది స్పందించే ప్రభుత్వం గానీ హక్కులను బంధించే ప్రభుత్వం కాదు. జాబ్ క్యాలెండర్ లో ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ అక్టోబర్ లో ఇస్తామన్నారు. 8 months కంప్లీట్ అయింది, ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదు దాని గురించి. ఇంకోటి కూడా అడుగుతుంది, డిప్యూటీ సర్వేయర్ పోస్ట్ కూడా రెవెన్యూ మినిస్టర్ నోటిఫికేషన్స్ త్రూ ఫిల్ చేస్తామని అడిగారు, దానికి సంబంధించి కూడా ఇప్పటికీ లేదు అని. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అర్హులు దానికి, డిప్యూటీ సర్వేయర్ మా దృష్టిలో కూడా ఉన్నది అది. కాబట్టి మేము జాబ్ క్యాలెండర్ అంటే అన్ని ఉద్యోగాల సమాహారమే జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ అంటే వేరే వేరే నోటిఫికేషన్ రావు. జాబ్ క్యాలెండర్ ఎన్నికలు అడ్డు రావు. జాబ్ క్యాలెండర్ విడుదలైందంటే ఎందుకు విడుదల కాలేదు ఇందాక అడిగిన ఆ నిరుద్యోగ అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే మన సమాజంలో ప్రభుత్వానికి అన్ని ప్రాధాన్యత అంశాలు ఉంటాయి, నిరుద్యోగం అనేవాడికి ఉద్యోగమే లక్ష్యం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కొన్ని సమస్యల్ని ఇప్పుడు వర్గీకరణ చేయకుండా దాని అవాంతరాలు దాటకుండా దాని సవాళ్ళను దాటకుండా మన జాబ్ క్యాలెండర్ ప్రకటించవచ్చు. కానీ తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేస్తాం, మేము ఆమరణ దీక్ష చేస్తాం, అసలు ఈ నోటిఫికేషన్ అమలు చేయాలంటే సాధ్యం కాని పని. కాబట్టి సమాజంలో సామాజిక న్యాయం చేయడం కోసం ఈ జాబ్ క్యాలెండర్ అనేది తొందరలోనే, ఇది జూన్ 19వ తారీఖు, ఈ రోజు 19 రాహుల్ గాంధీ గారి జన్మదినం, మళ్ళీ నాకు తెలిసి 19వ తారీఖు లేకుంటే ఆగస్టు మొదటి వారంలోనో ఒక రోజు అటో ఇటో మాత్రం తప్పకుండా నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం 2 లక్షలు, నేను అబద్ధం చెప్పను, 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ రావు. కానీ 2 లక్షలు అరవకు అట్లా అరిస్తే అది పద్ధతి కాదు. అరవకు నువ్వు కోచింగ్ సెంటర్ యజమాని లాగా ఉండు, నిన్ను ఎవడు నాయకుడు అనుకోవట్లేదు. నువ్వు అట్లా మాట్లాడితే సభ్యత కాదు, అది నువ్వు సభ్యత కాదు. అయితే 2 లక్షలు మేము అబద్ధం చెప్పాం. వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అందుకన్నా కదా, ఎవరెవరికో ఏ నినాదం వెనుక ఎవరికో రాజకీయ ప్రయోజనాలు ఉన్నంత వరకు తెలుసుకోలేనంత వరకు నిరుద్యోగులు మోసపోతారు. నిరుద్యోగులు ఆయనకేందండి, ఆయన భార్య ఉద్యోగం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది ఆయన భార్యకి, ఆయనకేమైతుంది నిరుద్యోగ కలుపుమనే నిరుద్యోగి పేదవాళ్ళకి బాధ, రోడ్ల మీదకి వస్తాడు తైతక్కలు ఆడతాడు. కానీ రోడ్ల మీదకి వచ్చి తైతక్కలు ఆడినటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏమైంది? గ్రూప్ 3 రాలే, గ్రూప్ 2 రాలే, ఎవరికి రాలే. ఈయనకు ఉద్యోగం వస్తే రాబోయింది, మననే ఆయన భార్యకు ఉద్యోగం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది. ఆయనకి ఏమైతే నష్టం? కోచింగ్ సెంటర్ డబ్బులు వస్తాయి. నిరుద్యోగికి అయోమయపరిచి గందరగోళపరిచి వాళ్ళు చచ్చిపోయే విధంగా చేస్తే కూర్చొని శవాల మీద రాజకీయాలు చేయాలని చూస్తాడు. ఆయన శవాల మీద రాజకీయాలు చేయాలని చూస్తాడు. రాజకీయం అలవాటైంది, ఎమ్మెల్సీ కండక్ట్ చేసింది కదా. ఇదా నీ రాజకీయం కోసం నిరుద్యోగులు సాగు పడతావా? నువ్వు నీ రాజకీయం కోసం నిరుద్యోగులు గందరగోళపరుస్తావా? నీ రాజకీయం కోసం నీ విలువల్ని తాకట్టు పెడతావా? టీఆర్ఎస్ పార్టీ తాకట్టు పెడతావా? ఈయన దీక్ష చేస్తే ఎవరు వచ్చారండి? బీఆర్ఎస్ నాయకులు వచ్చి దీక్ష విరమించారు. ఆయన మాట్లాడేది, ఆయన మాట్లాడుతున్నా ఆయన నైతిక అవుతుందా? అమ్ముడు పోయినటువంటి వ్యక్తికి అశోక్, బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి అశోక్ జనార్దన్ మాట్లాడిందంటే అర్థం, జనార్దన్ అంటే నిరుద్యోగుడు, ఒక నిరుద్యోగ నాయకుడు, నిజంగా ఆస్పిరెంట్. ఈయన భూమి పుట్టినప్పుడు బుట్టి నిరుద్యోగం ఎట్లా అవుతుంది అంట నేను ఈయనకు అసలు ఉన్నదా నైతిక అర్హత? ఏం మాట్లాడతాడు? సోయి లేకుండా మాట్లాడతాడు, సభ్యత లేకుండా మాట్లాడతాడు, ఓపిక లేకుండా మాట్లాడతాడు. ఎవరికి ఇచ్చే సమయం మీరు? సోయి లేకుండా మాట్లాడొద్దు. అవకాశం నాకు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడాలి? నీకు అవగాహన ఉంటే నీకు ఉద్యోగం వచ్చేదే, నీకు అవగాహన ఉంటే నీకు ఉద్యోగం వచ్చేదే. నీకే ఉద్యోగం రాలేదు, నీకు ఉద్యోగం రా కోచింగ్ సెంటర్ పెట్టుకున్నావు, కోచింగ్ సెంటర్ కోట్లు సంపాదిస్తున్నావు, నీ భార్యకు ఉద్యోగం వచ్చి నువ్వు బాగానే ఉంటావు. కానీ నువ్వు రోడ్డు మీద తీసుకొచ్చి నిరుద్యోగం చావుకు కారణం అయితే వాళ్ళ కుటుంబం అంటన్నా గందరగోళ పరిచే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగుల్ని అయోమయపరిచి
గందరగోళపరిచి వాళ్ళు చచ్చిపోతే ఆడ కూర్చొని గుండెలెక్క లెక్క ఆడ రాజకీయాలు చేయడం చూస్తాడు. బీఆర్ఎస్ తమ్ముడు పోయినటువంటి వ్యక్తి అశోక్ ఆమె దీక్ష చేస్తే ఎవరు రాలే? బీఆర్ఎస్ నిరుద్యోగులు అంటే కడుపులో పెట్టుకుంటాం మేము, నిరుద్యోగులు అంటే వాళ్ళని సాదుకుంటాం మేము, వాళ్ళకి ఎటువంటి హాని కలిగాం. కానీ ఆ నిరుద్యోగ పేరు చెప్పి నేను కూర్చొని గోతికాలకు కూర్చుంటాడు. ఏం నాయకుడు? నేను ఎప్పుడు కోచింగ్ సెంటర్ యజమాని అయినా కోట్లు సంపాదిస్తున్నాడు ఆయన. కోచింగ్ సెంటర్ ఈ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ కోచింగ్ పెడదాం, లబ్ధి పొందాం, మోసం చేద్దామని ఈ నిదానం ఈ మీటింగ్ మేమేమంటాం? అనుమతించడం బరాబర్ పెట్టుకోండి, మాట్లాడండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వద్దంటలే, ప్రతిపక్ష నాయకుడినే వచ్చి మాట్లాడమంటున్నాం, ప్రతిపక్ష నాయకుడినే వచ్చి అసెంబ్లీకి మాట్లాడమంటున్నాం. నిరుద్యోగులను ఆవేదన అర్థం చేసుకుంటాం, పెట్టండి, మేమేమంటలే కదా. కానీ అక్కడ చేరి ఆ ముసుగులో చేరి ఆ నిరుద్యోగుల్ని చంపే విధంగా చేసి ఆ రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మాత్రం చెప్తాను, వాళ్ళ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు, వాళ్ళ మానసికంగా వాళ్ళు ఉద్వేగపరుస్తున్నారు. ఈ చప్పు, ఇది చండాలమైన రాజకీయం. ఇది ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను బలి చేస్తారు. మానవతర గారు, అశోక్ గారు స్టార్టింగ్ లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాను ఆ రోజు అని చెప్పారు. ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఆయన క్లియర్ గా కనపడుతుంది. దీక్ష చేసినప్పుడు ఎవరు వచ్చిందండి? ఇలా మేధావులు వచ్చారా? బీఆర్ఎస్ నాయకులు వచ్చి దీక్ష విరమణ చేశారు. కనపట్టలేదా? ఏం కనపట్టలేదా అంటున్నా? ఏం కనపట్టలేదా అంటున్నా? ఏమైనా కోచింగ్ ఇచ్చుకునేవాడు ఈయనకు నోటిఫికేషన్ రాకపోయినా పండగ, ఈయనకి నోటిఫికేషన్ వచ్చినా పండగే. ఈయన కోచింగ్ సెంటర్ నడుస్తుంది, ఈయనకి ఏ నష్టం లేదు. ఆయన భార్యకు ఉద్యోగం వచ్చింది మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈయనకేం నొప్పండి? సగటు నిరుద్యోగ ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవడం. ఈయనకేమైనా లాభం కావాలా? ఇలా G029 చేసుకొచ్చింది ఈ మహానుభావుడు కదా. G029 కావాలని చేసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం G029 వీళ్ళ వినతి మీద తిరగొస్తే అదొద్దని చెప్పి రాజకీయం చేసింది ఈయన కాదా? ఏందండి? ఎంత ఎంత ఏ విధంగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటాడు అశోక్ అనేవాడు. ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దు మీరు దయచేసి. నిరుద్యోగులారా, ఇట్లాంటి మోసగాళ్ళ ఉచ్చులో పడి మోసపోవద్దు. నిజంగా మీ ఆక్రమణ ఉంటే మాట్లాడండి, మేము వింటాం. కానీ ఇట్లాంటి వాళ్ళు ముసుగులో మీ మద్దతు చేస్తే, మీ ఉద్యోగం మీరు చేసే మీ ఇట్లాంటి ముసుగేసుకున్న వ్యక్తులు మీ పోరాటంలో వస్తే చాలా తప్పుడు సంకేతాలు పోతాయి, మీకు ప్రమాదం అని చెప్పి నిరుద్యోగం అని చెప్తున్నా. అదే నిరుద్యోగులతో మాట్లాడదు. ఒక నిమిషం అశోక్ గారు, నేను బరాబర్ కండవ వేసుకున్నా, ఆయన కండవ కూడా వేసుకోవద్దని దేవుడు. ముసుగులో ఎందుకంటన్నా? ఈ ముసుగులో ఎందుకంటన్నా? నేను ఏమంటాను? నువ్వు వేసుకోవద్దంటలే, బరాబర్ వేసుకొని మాట్లాడు. బొత్స శ్రీనివాస్ బదులు వచ్చి కూర్చో బీఆర్ఎస్ కండవ వేసుకొని. నీ దీక్షను విరమింపజేసింది బీఆర్ఎస్ కాదా? నీ దీక్షను విరమింపజేసింది బీఆర్ఎస్ నాయకులు కాదా? ఎందుకు ముసుగేసుకుంటావు? నువ్వు కోచింగ్ సెంటర్ బంద్ చేయ, అసలు నువ్వు కోచింగ్ సెంటర్ బంద్ చేయి. నీ భార్యకు ఉద్యోగం కావాలా? నీ ఆయుధం ఉండాలా? వేరే వాడు రోడ్డు మీద రావడం కావాలా? ఎంతమంది చెప్తారు సాకు? అశోక్ వల్ల మేము మోసపోయినాం, అశోక్ చెప్పిన మాటలు విని G029 కోసం తిరిగినాం. తర్వాత మేము సమయం అయిపోయింది, మాకు ఉద్యోగాలు గ్రూప్ 3 కూడా రాలేదు. కాబట్టి అశోక్ మాటలు విని మోసపోయి చదువుకుంటాం అంటే ఈయన మళ్ళీ లైబ్రరీలో చదువుకునే వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు. అరే ప్రభుత్వము స్పందిస్తుందండి, ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. గతంలో మంత్రులకు ఎమ్మెల్యేలకి అవకాశం లేదు కలిసి, కానీ ఇలా పరీక్ష వాయిదా వేయాలంటే 3 సార్లు నిరుద్యోగులు కలిసిన కావాలేదా? మీతో మాట్లాడవా లేదా? కాబట్టి ఈ విధంగా ప్రజాస్వామిక వాతావరణంలో మేము పనిచేసుకుంటూ పోతుంటే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలే కాదండి. ఒక విషయం అండి, ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలే కాదు అమలు చేయటం, అది చేస్తాం. కానీ ఎవరైతే పౌర సమాజం పట్ల వ్యవహరించే తీరు కూడా చూడండి మీరు. ఉద్యోగ సంఘాలని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కూర్చోబెట్టి మా కుటుంబ సభ్యులను నిరుద్యోగులు చేస్తారంటే చెప్తున్నాం వాళ్ళందరికీ కూడా మేము. కాబట్టి ప్రభుత్వం